మరొక విషయానికి వచ్చేద్దాం. గోరు. ఈ గోటిలో చంద్రుళ్ళు కనిపిస్తారు మనకు. చంద్రుడు అంటే ఏదో ఆకాశంలో చంద్రుడు తీరని కాదు, బోర్లించిన చంద్రుడు. ఇట్లా కొందరికే సుమా, అందరికీ కాదు. ఇగో ఇది కొద్ది మొత్తం రంగు పెట్టిననుకోండి, మొత్తం నిండి ఉంటుంది, తెల్లగా ఉంటుంది, లేదా ఎర్రగా లేత గులాబీ వర్ణంలో ఒకటి ఉంటుంది. ఇది ఒక రకంగా సల్లక్షణం. పెద్ద చంద్రుడు, ఒక్క పెద్ద చంద్రుడే కాదండి, గోరు చిన్న చంద్రుడు కూడా. అగో ఇదేమిటి, అవును పెద్ద వేలుకు పెద్దగా, చిన్న వేలుకు చిన్న, నో అట్లా కాదు. చిన్నవాటికి ఇంకా చిన్నగా, చిన్న వేలుకు పెద్దగా అట్లా కనిపిస్తుంది. ఆ తేడా మనకు కనిపిస్తుంది. చిన్న పెద్ద అన్నది మనకు తెలిసిపోతుందండి ఒక 10 చేతులు చూడటం వల్ల. ఇట్లా పెద్ద చంద్రుడు ఉంటే వారికి హై బీపీ వ్యాధి సోకకుండానే చేస్తుంది. ఇది హై బీపీ వ్యాధి రాకుండానే చేస్తుంది. కానీ కష్టాలను కొనుక్కునే వాళ్ళు ఎంతమంది లేరండి. చిన్న విషయాన్ని పెద్దగా రేకులు ఎగిరిపోయేటట్టు, బిల్డింగ్ పైకప్పి ఎగిరిపోయేటట్టు అరిచేవాళ్ళు ఉంటారు. ఎందుకు రాదండి బీపీ వ్యాధి కొనుక్కున్న తర్వాత? ఒకవేళ వచ్చినా ఒక సీమితంగా ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది, నివారించగలుగుతుంది. కాబట్టి ఈ పెద్ద చంద్రుడు ఏదైతే ఉన్నాడో హై బీపీకి మాపదండం, కొలబద్ద, ఇది ఇట్లా అని చెబుతుంది. ఇది పెద్ద చంద్రుని యొక్క లక్షణం. అది మీరు చిన్న చంద్రుడి వైపు రండి. చిన్న చంద్రుడు ఇస్ నాట్ మీన్ ఫర్ హై బీపీ, లో బీపీ. అది లో బీపీ ఎవరికైతే వచ్చే అవకాశాలు ఉన్నాయో కనిపిస్తుంది, కానీ రానివ్వదు. నేనున్నానయ్యా నిశ్చింతగా ఉండు అంటుంది. వచ్చింది కంట్రోల్లో ఉంచుతుంది. కొద్దిపాటి మందులు సరిపోతాయి, డాక్టర్ల యొక్క కొద్దిపాటి సలహాలు సరిపోతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, చక్కగా ఉండగలుగుతాం. మితిమీరింది అనుకోండి, కష్టాన్ని కొనుక్కున్నట్టే. కరతలం లోపల మీకు కుజరేఖ ఉందనుకోండి, 2వ జీవిత రేఖ ఉందనుకోండి, ఆ వయస్సు లోపల మీకు చతుర్భుజం ఉందనుకోండి, బాల్ బాల్ బచ్ జాయింగే, ఉస్మే కోయి షక్ नहीं आपको. కాబట్టి ఇన్ని లక్షణాలను చూస్తే కానీ ఒక గుర్తును గురించి స్పష్టంగా చెప్పడానికి మనకు వీలు కాదు. రైట్. ఇదే అర్ధచంద్రుడు, ఇదే ఈ చంద్రులలో ఎరుపు రంగు కాకుండా, సహజమైన రంగు కాకుండా, ప్రకృతి సిద్ధమైన వ్యక్తి యొక్క రంగు కాకుండా మెల్లగా 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 అవే మీకు నలుపు అవుతూ చూడండి, రోగం పెరుగుతుంది కూడా. కాబట్టి థర్మామీటర్ పెట్టేసి మన యొక్క వ్యాధిని, మన యొక్క జ్వర తాపాన్ని ఏ రకంగానైతే గుర్తిస్తామో ఆ తాపాన్ని గుర్తించే మాపదండాలు అని అందుకోసే అన్నాను మీకు. రక్తం వికారం అవుతుంది, బీపీ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త అని మనకు నలుపు వర్ణం వస్తుంది అంటే డాక్టర్ యొక్క సలహాలు తీసుకోవటం అవసరం. ఈ గోళ్ళల్లో ప్రతిపద అన్నదానికంటే విధియ అందం, ద్వితీయ అందం. ఇట్లా తెలుపు చుక్కలు కనిపిస్తాయి, చంద్రులు కనిపిస్తారు. అర్ధచంద్రుడు కాదు, గోరు వంక. ఈ గోరు చివర నిన్న కత్తిరిస్తే తెల్లారి కాకుండా ఆపై వస్తే ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నప్పుడు తెలుపు గుర్తు ఇక్కడ మీకు కనిపిస్తుంది. బాలచంద్రుడు అంటే మరీ ప్రతిపద చంద్రుడు కాకుండా ద్వితీయ చంద్రుడు, విధియ చంద్రుడు ఎంత సన్నగా కనిపిస్తాడో, ఎంతసేపు కనిపిస్తాడో అంత వంక మాత్రమే ఉంటుంది, అంతసేపే ఉంటుంది. ఏదో చెడ్డ మాత్రం జరగదు దాన్ని. ఇప్పుడు నా బాల్యంలో కొద్దిగా జ్ఞాపకం, అది విశ్వాసం అనండి, అందుకొస్తే శాస్త్రాన్ని విశ్వాసం అంటారు, ఒక అనుభవం అంటారు, రకరకాలుగా అని చెప్పాను కదా మీకు. నా బాల్యం లోపల నా మిత్రుడు, నేను కూడా అనుకోండి, సాయంకాలం పూట 5:30-6 గంటలకే మేము ఎండాకాలం లోపల బయట పడుకునేవాళ్ళం చల్లని గాని రావటానికి. పైనుంచి కొంగలు మారుతుండేటి. ఈ కొంగలు మారుతున్నప్పుడు మేము ఈ గోల్డ్ ఇట్లా పొడుగు దాపి కొంగ గోరే అని కొంగలు తిక్కు చూసేవాళ్ళం మేము. కొంగలు కదులుతున్నప్పుడు రకరకాల ఆకారాలు కలుతాయి. అందులో ఏదో ఒక కొంగ ఇట్లా అన్నది అనుకోండి, ఆ తెల్ల చిన్న ఇక్కడ కొంగ గోరు వేసింది అనేది కొంగ గోరు అని. కొంగ గోరు అంటే సన్నగా ఉంటుంది అని దాని అర్థం ఇక్కడ.
అంటే ఇది రక్త వికార చిహ్నమే, కొంగ వేయటం వలన ఆ గుర్తికడు వచ్చేదో అచ్చుబడ్డది అనుకోకండి, ఒక విశ్వాసం అంతే. కాబట్టి ఇది తాత్కాలికమైనటువంటి దోషం, 2 రోజులు 3 రోజులు ఏదో ఒక చిన్నపాటి, మళ్ళీ తర్వాత వైద్యం చేసుకున్నా చేసుకోకున్నా ఏమంటారు కదా, వైద్యం తీసుకుంటే సర్ది వారం రోజులు తగ్గుతుంది, మందులు వాడితే 7 రోజులు తగ్గుతుంది, 2 ఒకటే, ఏమీ తేడా లేదు. అట్లాగే మందులు వాడినా వాడకున్నా 1-2 రోజులు కూడా తగ్గిపోవటమే. సరే ఒక వైద్యం వాడినాం అనుకోండి, ఒక విశ్వాసం తగ్గిపోతుంది. వాడలేరు, ఒకరోజు కొద్దిగా ఇబ్బంది పడతాం, తల్లికి కొద్ది ఇబ్బంది అవుతుంది, తెల్లారి ఆటోమేటిక్గా సహజంగానే అది తగ్గిపోతుంది. కాబట్టి ఇటువంటి చిహ్నాలు మనకు కనపడతాయి.